తిరుమలకు మనందరం వెళుతూ ఉంటాం, కానీ స్వామివారిని చూస్తూ గోవిందా గోవిందా అని ఎందుకు అంటారో మీకు తెలుసా? ఒకసారి వెంకటేశ్వర స్వామి అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళి, మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయని విన్నాను, నాకు ఒక గోవుని ఇవ్వగలవా అని అడుగుతాడు. అది విన్న అగస్త్యముని సంతోషపడి, స్వామి, నాకు గోవు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరము లేదు, కానీ వేదాల ప్రకారం భార్య లేకపోతే గోదానం చేయరాదు, దయచేసి మీ భార్యను తీసుకురండి అని చెప్తాడు. శ్రీనివాసుడు సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత వెంకటేశ్వర స్వామి తన భార్య పద్మావతితో కలిసి గోవు కోసం వస్తారు. కానీ ఆశ్రమంలో అగస్త్యముని ఉండరు. వెంకటేశ్వర స్వామి అగస్త్యముని శిష్యులతో, మీ గురువు గారు నాకు గోవుని ఇస్తా అని మాట ఇచ్చారు, అందుకే సతీ సమేతంగా వచ్చాను అని అంటారు. అది విన్న అగస్త్యముని శిష్యులు, మా గురువు గారి ఆదేశం లేకుండా ఇవ్వరాదు అని చెప్తారు. దాంతో శ్రీనివాసుడికి చాలా కోపం వచ్చి తన కొండ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న అగస్త్యముని బాధపడి గోవును పట్టుకొని స్వామివారి వెంట పరుగులు పెడుతూ, స్వామి గోవు ఇందా, స్వామి గోవు ఇందా అని అంటాడు. గోవు అంటే ఆవు అని అర్థం, ఇందా అంటే తీసుకో అని అర్థం. అప్పటి నుండి గోవిందా గోవిందా అని మొదలు పెట్టారు. ఫ్రెండ్స్, గోవిందా అని కామెంట్ చేయండి.